మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాల్లో నిత్యపూజ కోనస్వామి ఆలయం ఒకటి. లంకమల అభయారణ్యంలో వెలసినటువంటి ఈ నిత్యపూజ కోన ఆలయానికి అడ్డంకులు నిత్యం ఎదురవుతూనే ఉన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, పాలక మండలి సభ్యుల నిర్లక్ష్యమే స్వామివారికి నిత్యం జరగాల్సినటువంటి కైంకర్యాలు సైతం దూరం అవుతున్నాయనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదే అంశానికి సంబంధించి తాళపత్ర గ్రంథ నిపుణులు నాగదాసరి మణుకుమార్ స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రధానంగా సార్, ఈ నిత్యపూజ కోన ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు మీరు ఏం గుర్తించారు? నిత్యపూజ కోన టెంపుల్ యాక్చువల్గా నేను డివోటీని. ఆ స్వామి మా ఇంటి దేవుడు. మేము మా పూర్వీకుల నుంచి వెళ్తూ ఉంటాము. అక్కడ సమస్యలు మా జయ గారి నేను చిన్నపిల్లప్పుడు 6 ఏళ్ల వయసులో ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నాయి. అక్కడ ఎటువంటి మార్పు రాలేదు. ఆ మార్పు రాకపోవడానికి కారణం ఏంటని చూస్తే ఆలయ అధికారులే అందుకు నిర్లక్ష్యమే, టెంపుల్ ఈవో వాళ్ళ నిర్లక్ష్యమే, అటు చైర్మన్ వాళ్ళ నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం అని నేను గుర్తించాను. ఈ చైర్మన్ ఏ చైర్మన్ అయినా కావచ్చు, గతంలో పనిచేసిన వాళ్ళు, టెంపుల్ ఈవో ఏ ఈవో అయినా కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత ఈగోలకు పోయి అల్టిమేట్ గా టెంపుల్ డెవలప్మెంట్ చేయకుండా వీళ్ళు కారకులు అవుతున్నారు. ఒకటి, ప్రతి సోమవారం కొండకు వెళ్ళడానికి బస్సు సౌకర్యము లేదు భక్తులు. మొదటి సమస్య. సిద్ధవటం వరకు వెహికల్స్ ఇటు బద్వేల్ నుంచి వచ్చే బస్సులు వస్తాయి, ఇటు కడప నుంచి వచ్చే బస్సులు వస్తాయి. సిద్ధవటం నుంచి నిత్యపూజ కొనకు వెళ్ళాలంటే బస్సు సౌకర్యం లేదు. ప్రైవేట్ ఆటోలు మాట్లాడుకుని సిద్ధవటం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ ప్రైవేట్ ఆటోలు తీసుకువెళ్ళి ఆడ వదిలిపెట్టి వస్తాయి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు రావు. దీనివల్ల కొందరు భక్తులు కొండకు వెళ్లే వాళ్ళు వెళ్లకుండా ఆగిపోతున్నారు. ప్రతి సోమవారం ఆర్టీసీ వారితో ఆలయ అధికారులు సంప్రదింపులు జరిపి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే భక్తులకు కనీస వసతులు మనము ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమస్యను పరిష్కరించిన వాళ్ళం అవుతాం. రెండో సమస్య, భక్తులకు స్నానం చేస్తే వస్త్రాలు మార్చుకోవడానికి మహిళలు ప్లేస్ లేదు. అక్కడ బాత్రూములు లేవు. బాత్రూములు వచ్చి ఎక్కడ పోవాలో తెలియదు. ఈ శానిటేషన్ నిధులు, మరి దేవాదాయ శాఖలో వచ్చే శానిటేషన్ నిధులు ఏమవుతున్నాయో, దేవాదాయ శాఖలో ప్రతి సంవత్సరం టెంపుల్ కు శానిటేషన్ నిధులు ఖర్చు చేస్తారు కనీస వసతులు ఏర్పాటు చేయడం కోసం. వీళ్ళు శానిటేషన్ కింద టెంపుల్ అకౌంట్స్ నుంచి డ్రా చేసే నిధులు ఎటుపోతున్నాయో, వీళ్ళు నిజంగా ఆ శానిటేషన్ నిధులు టెంపుల్ ఖర్చు చేసింటే అక్కడ బాత్రూములు ఎందుకు లేవు అనేది రెండో సమస్య. కనీసం ఆ శానిటేషన్ నిధులు, మీ డబ్బులు మాకొద్దు, ఈవో డబ్బులు ₹1 వద్దు, టెంపుల్ చైర్మన్ యొక్క వ్యక్తిగత డబ్బులు ₹1 వద్దు. మేము ఏదైతే భక్తులకు హుండీలో నిత్యపూజ స్వామికి వేస్తున్నామో ఆ డబ్బుల్లో ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఖర్చు చేయవలసినటువంటి 40% ఖర్చు చేయండి. మిగతా 30% FD వేయండి. మీరు 30% శాలరీస్కి వినియోగించండి. దేవుని కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు కూడా మీరు ఖర్చు చేయకుండా ఖర్చు చేసినట్టు బిల్లులు పెట్టి దేవుని సొమ్ము తినడం అనేది తప్పు. పంచలింగాల నుంచి నిత్యపూజ కోన నడక మార్గం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఆ 2.5 కిలోమీటర్ను భక్తులను నడవడానికి అనుగుణంగా మేము ఇక్కడ బండలు చదును చేశామని గతంలో ఉండే అధికారులు కొందరు బిల్లులు పెట్టారు. ఈ బండలను మేము జనాలతో అతి కష్టం మీద చదును చేసి భక్తులు నడవడానికి అనుకూలంగా చేస్తాము, గ్రావెల్ తోలు ఇచ్చాము, ఈ స్టోన్స్ జరిపించాము అని. మీరు చేసిన వర్క్ ఏదో అక్కడ వచ్చి చూపించండి. మీరు నిజంగా ఆ వర్క్ చేసి ఉంటే, నడవడానికి అనుకూలంగా చేసి ఉంటే, పంచలింగాల నుంచి నిత్యపూజ కోన టెంపుల్ కోనేరు వరకు ఉన్నటువంటి ఆ 2.5 కిలోమీటర్లో మీరు చేసిన వర్క్ చూపించండి. ప్రతి సంవత్సరం బిల్లు పెట్టింటారు. ఆ ప్రతి సంవత్సరం మీరు చేసిన వర్క్ అక్కడ చూపించండి. మీరు నిజంగా పని చేసి ఉంటే అక్కడ వర్క్ ఎందుకు లేదు? అవినీతి జరిగినప్పుడు పాలక మండలి ప్రశ్నించడం లేదా? ఒకవేళ మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రతి సంవత్సరం కార్తీక మాసం అంటే మొదలయ్యేటప్పుడు మాత్రమే రోడ్డును బాగు చేయడం, తర్వాత మళ్ళీ వదిలేయడం, ఇవన్నీ నిధులు దుర్వినియోగం అవునట్లు కాదా? కంపల్సరీ ఆ కార్తీక మాసంలో కూడా ఈ వంతాటిపల్లి నుంచి పంచలింగాల వరకు 6 కిలోమీటర్ల రోడ్డు కడప రహదారుల భవనం శాఖ వారి పరిధిలో ఉంటుంది. దాని మరమ్మతులు రహదారుల శాఖ భవనం వాళ్ళు చేస్తారు. ఈ RMB డిపార్ట్మెంట్ ఉండిలో డబ్బులు ₹1 తీసుకోదు. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం. మేము రోడ్డు చేసినామని టెంపుల్ వాళ్ళు బిల్లు పెడతారు. RMB డిపార్ట్మెంట్ కు ₹1 తీసుకోదు. వాళ్ళు అడిగినా ఇవ్వరు. వాళ్ళు ఏదైనా కూలీలు పెట్టి ఎప్పుడైనా భోజనాల ఖర్చులకు డబ్బులు ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో 2 years బ్యాక్ RMB డిపార్ట్మెంట్ కొన్ని 6 మంది కూలీలతో పెట్టి వర్క్ చేసింది. వాళ్ళ కూలీలకు డబ్బులు భోజనాలకు మేము పెడతామని టెంపుల్ వాళ్ళు చెప్పింటే RMB వాళ్ళు బిల్లు పెట్టలేదు. RMB డిపార్ట్మెంట్ బిల్లు పెట్టలేదు. ఆ బిల్లు పెట్టకపోతే ఆ అమౌంట్ ఈ టెంపుల్ అక్కడ RMB డిపార్ట్మెంట్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అతను సొంత డబ్బులు పెట్టుకున్నారు. తనకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు. 3 ఏళ్ల తర్వాత
అవుతున్నా కూడా ఇప్పటికి ఇవ్వలేదు. ఇటీవల ఏదో మరి చేస్తామన్నారు కానీ మరి అది ఎంతవరకు ఇచ్చినారో అది వాస్తవం నిజమో వాళ్ళకే తెలియాలి. అంటే ఇప్పుడున్నటువంటి ఈవో గాని పాలక మండలి ఆ విధమైన పరిస్థితి ఉందా, లేకపోతే గతం నుంచి ఏ అధికారి వచ్చినా ఏ పాలక మండలి వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? గతం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంతవరకు ఆ టెంపుల్ పనిచేసిన ఈఓలలో చైర్మన్లలో ఎవరు పనిచేశారని జనాల నుంచి స్పందన నేను పరిశీలిస్తే నాగరాజారావు గారు అనేటువంటి ఒక ఆయన మాజీ చైర్మన్, ఆయన ఉన్నప్పుడు కొద్ది టెంపుల్ కోసం పనిచేశారు. చిద్దవటంలో మరి వంతాటిపల్లె వద్ద టెంపుల్ కు సంబంధించి ఆర్చీలు వేపించారు, మరి కొన్ని వర్కులు చేపించారు. జునైన్ గా పనిచేసిన వ్యక్తి అని ఆయన పేరు వినిపిస్తుంది చైర్మన్లలో. భక్తుల కోసము అటు టెంపుల్ కోసం జరిగిన వర్కులు ఏమి లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో ఏ వర్క్ చేయలేదు. ఈవో పేరు మోహన్ రెడ్డి, ఆయన కడప ఈవో ఆఫీస్ లో ఉన్నాడు. ఏమంటే నాకు ఆరోగ్యం బాగలేదు, నేను కొండ ఎక్కలేను. ప్రధానంగా ఏ కార్యాలయం అయినా కూడా ఆలయం ఏ పరిధిలో ఉంటుందో అదే పరిధిలో ఉండాలి. కానీ ఈ ఆలయానికి సంబంధించి నిత్యపూజ కోన ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ కార్యాలయం కడపలో ఉందంటున్నారు. ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి మార్చాల్సి వచ్చింది? అది గతంలో ఈ ఒంటిమిట గ్రూప్ టెంపుల్స్ లో ఈ నిత్యపూజ కోన అనేది మేజర్ టెంపుల్. ఈ మేజర్ టెంపుల్ కింద మరో 4-5 ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒంటిమిట ఆలయం ఒకటి. ఒంటిమిట ఆలయము నిత్యపూజ స్వామి టెంపుల్ గ్రూప్ టెంపుల్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఒంటిమిట టెంపుల్ నుంచి జరిగేది. ఒంటిమిటలో పాలనాపరమైన అవకాశాలు, స్థలాలు, భద్రత ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ యువ ఆఫీస్ గతంలో ఉండేది. ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒంటిమిట ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా గవర్నమెంట్ గుర్తించి ఆ టెంపుల్ ను డిస్ట్రిక్ట్ ఎండోమెంట్స్ నుండి టీటీడీకి అనుబంధంగా చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వము. ఆ తర్వాత యువ ఆఫీస్ ను కడపకు మార్చారు. తాత్కాలికంగా ఎమర్జెన్సీగా మార్చాలి కాబట్టి మార్చారు దాన్ని. ఆ మార్చిన తర్వాత మార్చినటువంటి ఈవో బదిలీ అయిపోయారు. తర్వాత 2 ఈవోలు మారారు. వాళ్ళు సిద్ధవటం కేంద్రాన్ని తరలించాలంటే తరలించవచ్చు, కానీ తరలించలేదు. ఎందుకు తరలించలేదంటే వీళ్ళు రోజు అక్కడ ఈవో ఆఫీస్ లో వెళ్ళి డ్యూటీ చేయవలసి వస్తుంది. వీళ్ళకు ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టారు. ఈవోలు ఎవరు డ్యూటీ చేయడం లేదనేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవో ఆఫీసు టెంపుల్ ఆఫీస్ లో ఎక్కడ ఉంటారో అక్కడికి పోతే మాత్రం ఆన్లైన్ యాప్ ఓపెన్ అవుతుంది లొకేషన్, అక్కడ మాత్రం వాళ్ళు అటెండెన్స్ ఇవ్వాలి. అప్పుడు టెంపుల్ సిద్ధవటం మండల కేంద్రం ఉంటే కడపలో లేదా మదనపల్లి సొంత ఇంట్లో ఉంటే అటెండెన్స్ పడదు కదా. కడపలో అయితే మేము ఇక్కడ ఉన్నామని మేనేజ్ చేయొచ్చు, సిస్టమ్ మొబైల్ పని చేయలే, నాకు మొబైల్ ఒత్తన చేత రాదు అని ఏదో ఒక టెక్నికల్ సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. అక్కడ భక్తులు వచ్చి ప్రతిరోజు వచ్చి మాకు ఈ సమస్య ఉందని క్వశ్చన్ చేసి అడుగుతారు ఈవో ఆఫీస్కి వచ్చి, చైర్మన్ ఆఫీస్కి వచ్చి. కడపకి ఎవరు రాలేరు అక్కడ వచ్చే భక్తులు. అదే పనిగా ఈవో ఆఫీస్ కాడికి రావాలంటే రారు. ఈ ప్రభుత్వానికి ఆలయ అభివృద్ధి మీద ఈ ఆలయ అభివృద్ధి చెందాలంటే మాకు ఇవి కావాలి అని ప్రభుత్వం మీరు ఆలయం తరపున కావచ్చు, కడప జిల్లా వాసిగా ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్థన చేయబోతుంది? మేము ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు చేసే అభ్యర్థన ఏమైందంటే ఎకో టూరిజం కింద పర్యాటక శాఖ గుర్తింపులో ఉంది ప్రస్తుతం నిత్యపూజ కోన ఆలయము. మరియు అటవీ శాఖలో ఎకో టూరిజం యొక్క టెంపుల్ ఐడెంటిటీలో కూడా ఈ ఆలయం గుర్తింపు ఉంది. కాబట్టి ఎకో టూరిజం టెంపుల్ డెవలప్మెంట్ ఎకో టూరిజం ను బోర్డును ఒకటి ఏర్పాటు చేయండి నిత్యపూజ కోనకు. ఆ బోర్డు ఎకో టూరిజం బోర్డు ద్వారా అక్కడ ఏమేమి వర్కులు చేయవచ్చు ఆ బోర్డు ద్వారా అక్కడ ఒక 6 డిజైన్స్ ప్రతిపాదించి ఈ పనులు చేయవచ్చు, దీనికి ఇంత ఖర్చు అవుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఆ డెవలప్మెంట్ మీద మొదటి చేయవలసిన పనులు కడపలో ఉన్నటువంటి యువ ఆఫీస్ ను సిద్ధవటానికి తరలించాలి. రెండో పని ఈ అటవీ శాఖతో ఎకో టూరిజం బోర్డును ఏర్పాటు చేయించాలి. అందులో టెంపుల్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మెంబర్స్ గా ఉంటారు, టూరిజం అధికారులు కలిసి ఉంటారు. కాబట్టి ఇక్కడ టూరిజం వర్క్ ఏమేం చేయవచ్చు, ఒక ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఏ పనులు చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలి, ఎండోమెంట్ ఏ పనులు చేయాలి, ఎటువంటి వసతులు ఇక్కడ కల్పించాలి, ఈ నివేదిక అంతా చేయాలంటే ఒక ఎకో టూరిజం బోర్డు ఏర్పాటు అయితే మాత్రమే అక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎకో టూరిజం బోర్డును ఏర్పాటు చేయాలి. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి చెట్ల మధ్య వెలిసినటువంటి నిత్య పూజ కోనకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ఇక్కడికి వెళ్లేటటువంటి భక్తులకు అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా నాగదాసరి మునికుమార్ డిమాండ్ చేస్తూనే, మరోవైపు ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు చేస్తే దాని వల్లనే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఆలయం అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడంతో పాటు కడపలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ కార్యాలయాన్ని సిద్ధవటానికి మార్చాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.